14వ రోజుకి స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 5, 2025. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 5న ప్రపంచ సాయిల్ మట్టి దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టిలో ఏది శాశ్వతం అంటే మట్టే శాశ్వతం. మట్టి మనుషులు శాశ్వతం కాదు, మట్టే శాశ్వతం. వరల్డ్ సాయిల్ డే ఈ రోజున. ద స్టడీ ఆఫ్ సాయిల్ ఇన్ నేచర్ ఇట్స్ కాల్డ్ పెడాలజీ. పెడాలజీ అంటే మట్టి యొక్క స్థితప్రజ్ఞత, మట్టి యొక్క నమూనాలు, వాటి గురించి తెలుసుకునే అధ్యయనమే పెడాలజీ. ద స్టడీ ఆఫ్ సాయిల్ ఇన్ ఇట్స్ నేచర్ ఇస్ కాల్డ్ పెడాలజీ. ఈ రోజున సృష్టిలో సమస్త జీవరాశులకి ముఖ్యమైనది మట్టి. మట్టి ఉంటే, ఇప్పుడు మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాం కదా, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో కావాల్సింది కూడా మట్టే. లోపల మట్టి, పై మట్టి, ఆ లేయర్లే మనం తీసుకొని మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఒక రోజుగా డిసెంబర్ 5న సాయిల్ డే, వరల్డ్ సాయిల్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఒక మనిషి చనిపోయినాక చివరాఖరి కలిసేది మట్టిలోనే. ఒక విత్తనం మొలకెత్తాలన్నా చేసేది మట్టే. అంటే మట్టిలో విత్తనం చల్లి మట్టిలో విత్తనం చల్లితే రావడం జరుగుతుంది. వాటిది అంటే అంత పవర్ మట్టే శాశ్వతం. ఈ విధంగా ఆ మట్టినే ఎరువుగా, మట్టినే పురుగు మందుగా, మట్టినే అన్ని సర్వ రోగ నివారణగా మనం వాడుతూ ఉన్నాం. 2021లో ప్రారంభించాం మనం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటిది మట్టే. లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం, కుంకుడుకాయల రసం, ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ రోజున అందరికీ వరల్డ్ సాయిల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14 రోజులకి రావడం జరిగింది. ఈ మధ్యన వరుసగా వారం రోజుల నుంచి ఒకటే వానలు కురిసి ఈరోజే సూర్యుడు వచ్చాడు. వెలుతురు బాగుంది. ఇది ఒక మంచి 5 రోజులు సూర్య భగవాను చూసి మనం 5 రోజులు అవుతాం. సూర్య భగవానుడు 5 రోజుల నుంచి రాలేదు అసలు. ఆయన ఎట్టబోయాడా అనే ఆశ్చర్యంగా ఒకటే ముబ్బులు మాయలు, వాతావరణం భయానకంగా వరదలు, వానలు, తుఫాన్లు వచ్చే పరిస్థితులుగా అటు ఉండింది. భయభ్రాంతులుగా పనులు సరిగ్గా జరగలేదు. ఈరోజు సూర్యుడు రావడం చాలా శుభసూచకం. ఇక్కడి నుంచి వ్యవసాయ పనులు బాగా ఊపందుకుంటాయి. అందరూ పనులు చేసుకొని ముందుకు పోవచ్చు. ఆ విధంగా మనం సర్వం సిద్ధం చేస్తున్నాము. 22వ రోజున నారు పెరిగే కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. MTU 1426 ప్లాన్ చేస్తాం. కుదిరితే 20వ రోజు నారు పెరిగేసి రాత్రికి నిద్ర చేసి 21వ రోజు వేయాలని నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నూతన గోదావరి వరి వంగడం ఎంత లేత నారు నాటుకుంటే అంత మంచిది. ఈ విధంగా ప్రాంతంలో ఈ విధంగా ఎండ రావడం అనేది చాలా మంచిది. రైతులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు వారి దినచర్య వ్యవసాయ పనులలో వాళ్ళు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఓకే, అందరూ బాగుంది. నూతన గోదావరి వరి వంగడం MTU 1426 చెప్పినట్టుగానే మనం వానల్లో కూడా టీం మెంబర్స్ ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఇబ్బంది పడకుండా వాటిని అంటే దుక్కులు దున్నడం అయితే ఏమి, ప్రాణ స్నేహితుడు చౌటు వెంకయ్య దుక్కులు దున్నడం అయితే ఏమి, జనార్దన అన్న చెంగోలు అయితే వేయడం అయితే ఏమి, ఈ విధంగా వెంకటేశ్వర తాత, హరీష్, సేనన్న, అమ్మమ్మ కుడి భుజం ఇలా నీళ్ళు ఎక్కడికక్కడ మడవగట్టుకొని చేయడం. ఆ ప్రాసెస్ మాత్రం ఆపల. పనులు అంటే ఒకరి కోసం ఆగదు, ఒక్కరున్నా ఆగదు. ప్రాసెస్ అంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అయినది. ఇంకా త్వరలో నూతన గోదావరి వరి వంగడం MTU 1426 నార్యాతలో కలుద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. 5 రోజుల నుంచి పడ్డ వర్షం నీళ్ళని తీసేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఒక్క బొట్టు నెమ్ము కూడా ఉండకుండా MTU 1426 అయితే ఏమి, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోన్ అయితే ఏమి, ఈ 2 వరి వంగడాలు కూడా ఒక్క బొట్టు నీళ్ళు లేకుండా తీసేయడం జరుగుతుంది. ఈరోజు మన పని. నీళ్ళన్నీ తీసేసిన తర్వాత కర్ర ఆరిన తర్వాత ఇంకొంచెం హైట్ రావడం జరుగుతుంది. అది కర్ర చేతికి అందిన నాడే ఆ తెల్లారే మనం నారు బెరికేసి ఆ రాత్రి నిద్ర చేపించి పక్క రోజే నారేతలు వేయడం జరుగుతుంది. మొదటగా మనం చెప్పుకున్న విధంగానే MTU 1426 వేసేది నారేత. ఆ తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోన వేయడం జరుగుతుంది. ఈ దళం చూసారా? ఈ దళమే ముందు ఈ దళమే MTU 1426 MTU 1426 ఈ దళం. ఈ కర్రలు కట్టాం కదా, అక్కడ స్పేస్ కూడా వదిలేసాం మనం. ఇది మాత్రం నూతన గోదావరి వరి వంగడం
చాలా ప్రతిష్టాత్మకంగా మనం ఈ నూతన గోదావరి వరి వంగడం మనం వేయడం జరుగుతూ ఉన్నది. ఎప్పటి నుంచో గోదావరి రకం, గోదావరి పేరులోనే ఉంది వరి, గోదావరి వరి రకం వేయాలని మనకి ఆశ ఉండేది. అది ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో అది తీరడం జరిగినది. ఇంకో విషయం తెలుసా, గోదావరి వరి వంగడం, నెల్లూరు వరి వంగడం రెండింటిని హైబ్రిడ్ చేసి, అంటే క్రాసింగ్ చేసి, నెల్లూరు అంటే తమిళంలో నెల్లి అంటే వడ్లని అర్థం, దాన్ని అదేవిధంగా గోదావరి వరి రకాన్ని ఈ రెండింటిని సంకరపరిచి ఈ MTU 1426 వరి వంగడాన్ని వెలువడించారు. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా 14వ రోజుకి రావడం జరిగింది MTU 1426. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్. లేత నారు నాటాలి కాబట్టి తొందరలోనే నారేత వేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.